అందరికీ నమస్తే అండి. రాజకీయాలు రాజకీయాలే. రాజకీయాల్లో ఉన్న అంశాలను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఒకరికొకరు రాజకీయంగా విమర్శించుకున్నారు తప్ప కుటుంబాల విషయానికి వెళ్ళల. వ్యక్తిత్వ హరణాలు చేసుకోలే. కేసులు పెట్టుకున్నారు, వేధించుకున్నారు, అరెస్టులు చేసుకున్నారు, అరెస్టులు చేసే ప్రయత్నాలు చేశారు. కానీ వ్యక్తిత్వాన్ని జోలికి వెళ్ళల. ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళల. కానీ ఇక్కడ వైసీపీ పార్టీ కల్చర్ ఎంత చెత్తగా ఉందనేది ఆలోచించండి. వైసీపీలో అంతెందుకు అంటే నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నాను అనేది వైసీపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. వైసీపీ వాళ్ళకు కూడా నాకు తెలిసి మనుషులకు అందరికీ ఉండే గుండె ఉంటుంది. వాళ్ళకు కూడా మనుషులకు అందరికీ ఉండే మెదడే ఉంటుంది. వాళ్ళకేమి ప్రత్యేకంగా వాళ్ళ చిప్ వేరే కాదు, వాళ్ళ గుండె కూడా వేరే కాదు. వాళ్ళకు కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ మనందరికీ ఉన్నట్టే ఉంటాయి. సో వాళ్ళు కూడా ఆలోచించగలరు. కాకపోతే వాళ్ళ ఆలోచనలు ఒక ఇన్ఫ్లుయెన్స్ కారణంగా దారి తప్పుతున్నాయి, తప్పు చేస్తున్నాము అనే భావన కూడా లేకుండా చేస్తున్నాయి. అంటే నా అబ్జెక్షన్ అంతా ఓకే, వైసీపీకి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన శత్రువు, వైసీపీకి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన శత్రువు, వైసీపీకి లోకేష్ గారు ప్రధాన శత్రువు, చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో వ్యక్తిత్వ హరణం చేస్తున్నారు, వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు లాగుతున్నారు. ఓకే, అదంతా కూడా మీకు తెలిసిన రాజకీయం. వాళ్ళు కూడా మీకు కౌంటర్లు ఇస్తున్నారు. ఓకే, అదంతా మీరు పడుతున్నారు. కానీ ఇక్కడ షర్మిల గారి పట్ల వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది, చాలా అసభ్యంగా ఉంది. నిజానికి ఆ స్క్రీన్ షాట్లు అన్నీ చూపించవచ్చు నేను. షర్మిల గారి పట్ల వాళ్ళు ఏమేం కామెంట్ చేస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు అనేది పక్కన నేను వీడియో చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు అవన్నీ ప్రూఫ్ చూపిద్దామా వద్దా. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో ఆమెను చాలా దారుణంగా తిడుతున్నారు. ఆమె అనవసరంగా పుట్టిందన్నట్టు మాట్లాడుతున్నారు. ఆమె అసలు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంకా చాలా చండాలంగా మాట్లాడారు. అవన్నీ నా నోటితో నేను చెప్పలేను. కానీ అంటే కులం షర్మిల గారి శాస్త్రి అని, సరే శాస్త్రి అయితే కావచ్చు. ఇన్నాళ్ళు ఎందుకు ఆమె కులాన్ని గురించి కామెంట్ చేయాల? ఇన్నాళ్ళు ఎందుకు ఆమె పుట్టుక గురించి కామెంట్ చేయాల? ఇన్నాళ్ళు ఎందుకు ఆమె వ్యక్తిత్వ హరణం చేయాల? అసలు గతంలో కొన్నేళ్ల కిందట షర్మిల గారి మీద కొన్ని వివాదాలు, ఆరోపణలు వస్తే ఇప్పుడు వాటిని మళ్ళీ తవ్వి వైసీపీ సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అనమాట. అంటే నేను ఇవన్నీ చూపించడానికి నాకు కూడా మనసు ఊరుకోలే. ఇంత చండాలాన్ని మనం చూపించడం ఎంతడా అని. వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఆ చండాలాన్ని స్క్రీన్ మీదో లేదంటే పక్కనో చూపించడం అని అనుకొని కేవలం నోటితో చెప్తున్నాను అంతే. నోటితో కూడా చెప్పలేక ఆలోచించి సంకోచించి చెప్తున్నా. షర్మిల గారు ఆ ఇంటి మనిషి, ఎంతైనా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. షర్మిల గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న బంధం ఎంత స్ట్రాంగ్ అనేది వైఎస్ విజయమ్మ గారు రాసిన నాతో వైఎస్ఆర్ అనే పుస్తకం చదవండి, అర్థమవుద్ది. ఆ పుస్తకంలో 90% పేజీలు షర్మిల గారి పేరుతోనే నిండిపోయాయి. రాజశేఖర రెడ్డి గారు షర్మిలని అంత అల్లారు ముద్దుగా చూసుకున్నారు. సో ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారు, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నారు. కేవలం ఆమె రాజకీయపరమైన విమర్శలు మాత్రమే చేస్తున్నారు. నిజంగా ఆమె రోడ్డు మీద మాట్లాడాలంటే బాబాయ్ మర్డర్ గురించి మాట్లాడలేరా? ఆమె కంటే ఎక్కువ తెలుసా బాబాయ్ మర్డర్ గురించి? ఆమె ఎందుకు మాట్లాడట్లా? నిజంగా ఆమె మాట్లాడాలంటే కుటుంబ అంతర్గత వ్యవహారాలు, అప్పుడు 2007-8లో సిబిఐ పెట్టిన కేసులు, అప్పుడు జరిగిన వ్యవహారాలు ఆమె మాట్లాడలేరా? ఆమె ఎందుకు మాట్లాడట్లా? ఆమె కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోతే ఆమె కంటే పెద్ద శత్రువు వైసీపీకి ఎవరు ఉండరు. ఆమె తీసే గాలిని వైసీపీ పూడ్చుకోలేదు. ఆమె నిజంగా వ్యక్తిగతంగా తీసుకుంటే, వ్యక్తిగత విమర్శలకు దిగితే వైసీపీలో చాలామంది తల కూడా ఎత్తుకోలేరు. సో ఎంతైనా షర్మిల గారు ఆ ఇంటి మనిషి, ఆ ఇంటి ఆడబిడ్డ. సో ఎంత కాదన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, వాళ్ళిద్దరి బ్లడ్ రిలేషన్, వాళ్ళిద్దరు బ్రీడ్ ఒకటి, వాళ్ళిద్దరు బ్లడ్ ఒకటి. రాజకీయంగా విభేదించినంత మాత్రాన రాజకీయ శత్రువుగా చూడాలే తప్ప వ్యక్తిత్వ శత్రువుగా చూడకూడదు. రాజకీయ పరంగా విమర్శలు చేసుకోండి. తెలంగాణలో పార్టీ పెట్టావు, కాంగ్రెస్ పార్టీలో కలిపేశావు, ఇక్కడ ఏం సాధిద్దామని వచ్చావు, తెలంగాణలో ఏం సాధించావు, నీకు రాజకీయం తెలియదు, నీకు మెచ్యూరిటీ లేదు, నువ్వు అటువంటి దానివి ఇటువంటి దానివని రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు. అలా కాకుండా నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు వీళ్ళతో ఉన్నావు, ఇటువంటి కామెంట్లు, చాలా దరిద్రమైన కామెంట్లు చేస్తున్నారనమాట. సో అవన్నీ చూస్తున్నప్పుడు అసలు నాకే యాక్చువల్లీ దీని పట్ల నాకు ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. ఏముంది రాజకీయాలు అట్లాంటివి ఎలా అనుకుంటా. కానీ పాపం షర్మిల గారి మీద కామెంట్ చేస్తున్నప్పుడు నిజంగా ఆమె గుండె ఎంత గట్టిదో అనుకున్నా.
తెలుగుదేశం పార్టీ ఉండవల్లి అనూష గారు, సోషల్ మీడియా కార్యకర్త ఉండవల్లి అనూష గారి మీద చాలా దారుణంగా కామెంట్స్ చేస్తారు వైసీపీలో. అలాగే స్వాతిరెడ్డి అని ఒక సోషల్ మీడియా కార్యకర్త ఉన్నారు టీడీపీకి, ఆమె మీద కూడా చాలా దారుణంగా వైసీపీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారు. అలాగే టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారి మీద కూడా చాలా దారుణంగా వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కామెంట్ చేస్తారు. సేమ్ అదే పంధాలో ఇప్పుడు షర్మిల గారిని కూడా ఆ కోవకే కట్టేశారు. ఎంతైనా ఆ ఇంటి మనిషి, ఆ పెద్ద అయిన బిడ్డ, విజయమ్మ గారి ముద్దుల బిడ్డ అనేది కూడా చూడట్లా. సరే, ఇలాగే కొనసాగిస్తారండి. రేపు పొద్దున విజయమ్మ గారు వస్తారు, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారు అనుకుందాం, షర్మిల గారి తరపున ప్రచారం చేస్తారు అనుకుందాం. అలాగే తిడతారా? విజయమ్మ గారిని కూడా అలాగే టార్గెట్ చేస్తారా? తప్పు కదా. సో వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు. కానీ వాళ్ళలో ఎందుకో మరి ఆ పార్టీ అనే చిప్పు ఒరిజినల్ మైండ్ని, ఒరిజినల్ ఆలోచనల్ని, మంచి చెడుల్ని కూడా చంపేస్తుంది. సో విమర్శలు కూడా ఒక హద్దు ఉంటుంది, విమర్శలకు ఒక అదుపు ఉంటుంది. వ్యక్తిత్వ హరణం అంత మంచిది కాదు. వ్యక్తిత్వ హరణం చేయడం వలన మీ విలువలు మీరు దిగజార్చుకోవడం తప్ప ఇంకేమీ యూజ్ ఉండదన్నమాట. థ్యాంక్ యూ.